హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తుగున్నా. వీడియోలో చూస్తున్నారు కదా! ఇట్లాంటి చుండి తినాలి అంటే అదృష్టం ఉండాలి అండి. ఎందుకు అంటారా? మా పల్లెటూరులో చుండి పళ్ళు దొరికేంతగా పట్నం వాళ్ళకి దొరకవండి. టేస్ట్ విషయానికి వచ్చేస్తే అబ్బబ్బా! చాలా రుచిగా ఉంటుందండి. మరి మా పల్లెటూరు స్టైల్లో చుండు ఎలా చేసుకుంటారో చూసేద్దామా మరి? ఇప్పుడు యాలక్కాయలు మరియు మిరియాలను 2 స్పూన్లు తీసుకున్నామండి. వాటిని రోల్లో వేసి బాగా దంచి చేసామండి. అప్పుడు ఎలా రావాలంటే కాస్తంత మృదువుగా మరియు కాస్తంత గరుకుగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే జున్నులోకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. జున్ను పాలలో బాగా కలిసి జున్ను గట్టిగా అవుతుందండి. ఇప్పుడు 1 కేజీ బెల్లం తీసుకుని ఇంతకట్లకే రోల్లో వేసుకుని దాన్ని దంచి చేసుకున్నామండి. పక్కన కనిపిస్తున్న ప్లేట్లో మిరియాలు మరియు యాలక్కాయల పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా ఈ గుండులో వేసుకుంటామండి. పాలు వేసుకున్న తర్వాత పాలలో ఉన్న బెల్లం బాగా కరిగించుకోవాలి. బెల్లం సరిపోకపోతే కాస్త పంచదార వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-6 గ్లాసులు మరియు ఒక గిన్నెలోకి మేము తీసుకున్నాం. ఇలా తీసుకున్న గ్లాసులని స్టవ్ వెలిగించి దాంట్లో కాసిన నీళ్ళు వేసి అందులో పెట్టుకున్నాం. ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది గడ్డలా అయిన తర్వాత దించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా గ్లాస్లో చేసుకున్న జున్నుని స్పూన్ పెట్టుకుని తింటూ ఉంటారన్నమాట. జున్ను అంటే చాలామందికి ఇష్టం అండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తింటూ ఉంటారు. కొందరు వేడివేడిగా తింటారు, కొందరేమో బాగా చల్లార్చుకొని తింటారు, కొందరేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టింది తింటానండి. నాకు అలా అంటే చాలా చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఇలాంటి గడ్డలాంటి జున్ను తయారు చేసుకోవడం ఎంత సింపుల్నో. ఇంకా ఆలస్యం చేయకుండా జున్ను తినేద్దామా మరి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. మీకు ఓకే అయితే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.